గైస్ మేము ఇవాళ మా ఊరికి వచ్చినాం. మా ఊర్లో చికెన్ బిర్యానీ ఏ స్టైల్లో ప్రిపేర్ చేస్తారో ఈరోజు మేము మీకు చూపిస్తామండి. చూడండి, ఫస్ట్ ఆనియన్ది బరిస్తా మంచిగా చేసుకోవాలండి. చేసిన తర్వాత ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి కడాయిలో. మేమైతే పొయ్యి మీద కడాయిలో ఫ్రై చేస్తున్నాం, మీరు కూడా అట్లనే చేసుకోండి. మంచిగా చక్కగా ఆయిల్ వేసుకొని గిన్నెలో మంచిగా మ్యారినేట్ చేసిన చికెన్ అందులో కలుపుకొని ఏది మంచిగా మసాలా మిక్స్ చేసి ఎట్లా ఉంటుందంటే వేరే లెవెల్లో స్మెల్ వస్తుందండి. అది ఆ స్మెల్కి మనం ఎప్పుడు తినాలి అట్లా ఫీల్ అవుతాం ఆ స్మెల్కి. అందులో మసాలాలు ఏమేమి వేసినామో చెప్తాము. మా అక్క కూడా నా దగ్గరే కూర్చున్నదండి. ఒకసారి ఆమె అంటది, మీరు వినండి ఆమె మాటలు. హలో గాయస్, మేమైతే మసాలాలు ధనియాలు, లవంగాలు, స్టార్ పువ్వు, బడి ఇలాంచి అవన్నీ మంచిగా వేసుకొని ఫస్ట్ పౌడర్ చేసుకున్నామండి. ఆ తర్వాత ఎవరెస్ట్ చికెన్ బిర్యానీ మసాలా వేసాము. కొంచెం కర్డ్, పుదీనా, కొత్తిమీర, కొంచెం చికెన్ అయితే మేము 2.5 kgs తీసుకున్నామండి. తీసుకొని అంతా మ్యారినేట్ చేసామన్నమాట. దాంట్లో పెరుగు, నిమ్మరసం, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ బిర్యానీ మసాలా, ఇంకా టర్మరిక్ అన్నీ వేసి మ్యారినేట్ చేసుకున్నామండి. చేసుకొని దాన్ని ఒక 1 hour పాటు ఉంచాము. 1 hour ఉంచిన తర్వాత దాన్ని మేము డైరెక్ట్గా ఒక బిర్యానీ గిన్నె పెట్టి దాంట్లో నూనె వేసి దాంట్లో ఒక బిర్యానీ ఆకు వేసి ఉన్న ఒక మ్యారినేట్ చేసిన చికెన్ని దాంట్లో వేసుకున్నాము. దాంట్లో వేసి అది కొంచెం వేడి అయిన తర్వాత దాన్ని మంచిగా కలిపి ఒక 20 minutes పాటు మేము చాలా మంచిగా ఉడికించినామండి. ఉడికించిన తర్వాత చూడండి కలర్ ఎంత బాగుందో, చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ బిర్యానీ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతవరకు మా చెల్లి ఏమో వైట్ రైస్, బిర్యానీ రైస్ని 90% ఉడికించుకొని తెచ్చి ఆ తర్వాత మేము లేయర్గా మీరు చూస్తారండి. మేము వేసేది మీకు చూపిస్తున్నాము వీడియోలో, అలా వేసుకున్నాము. కానీ రియల్లీ అండి మేము దీంట్లో ఏది మేము తప్పు చెప్తున్నాము, అన్నీ మేము చేసినవి చెప్తున్నాం. చాలా మంచిగా మాకైతే రెస్టారెంట్ కన్నా డబల్ స్టైల్లో మంచి కుదిరింది మాకు బిర్యానీ అయితే. మీకు కూడా ఇంత మంచి కుదరాలని అనుకుంటున్నాము. బయట తింటామంటే అవి బాగుండవు, కానీ ఇలా ఇంట్లో చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసుకుని తినచ్చండి. మేమందరూ కలుసుకొని ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా బాగా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీతో మాట్లాడతాను. హే గాయ్స్, మీరు కూడా తెలంగాణ స్టైల్ చికెన్ బిర్యానీ తినాలని అనుకుంటే ఈ వీడియోని చూసి మంచిగా ప్రిపేర్ చేసుకోండి. ఈ వీడియో మీకోసమే. తెలంగాణ స్టైల్ బిర్యానీ ఎట్లా ఉంటుందంటే సూపర్, హైదరాబాద్ స్టైల్